హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మార్కెట్ కను అలాగే వినాయకుల దగ్గరికి వెళ్తున్నానండి. వినాయక స్వామి వాళ్ళ బొమ్మలని చూడటానికి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే ఇంట్లో అయితే కూరగాయలు ఏమి లేవు. ఇంకా కూరగాయల మార్కెట్ దగ్గర వెళ్ళండి, బొమ్మలు కూడా రెండు చూసినట్లు ఉండిద్ది అని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఇక్కడైతే మా పాప కట్నానికి అలా దాంకుంటుందండి. స్నానంకి వెళ్దామని జుట్టు అంతా పైకి పెట్టేసుకుంది. అందుకని వీడియో ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది. ఇవైతే సింగరేణి క్వార్టర్స్ అండి. సింగరేణి జాబ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళకి ఇవన్నీ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ డ్యూటీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో ఈ క్వార్టర్లోనే ఉంటారు. తర్వాత రిటైర్మెంట్ అయినాక ఈ ఊరోళ్ళు అయితే ఇక్కడ ఇండ్లు కట్టుకుంటారు. ఈ ఊరోళ్ళు కాకపోతే ఇంకా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళు స్థిరపడిపోతారు అనమాట. ఇప్పుడు ఈ క్వార్టర్స్ కనపడుతున్నాయి కదండి. ఈ క్వార్టర్స్ ఎలాగంటే ఒక క్వార్టరు పక్కన షెడ్ రెండు కలిసి ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే క్వార్టర్ పక్కన షెడ్లు అనేవి రెంట్కి ఇస్తూ ఉంటారు. 800కి ఆ షెడ్లోనే ఉన్నాం అనమాట. అట్లా 1 ఇయర్ పాటు ఉన్నామండి. ఆ తర్వాత ఖాళీ చేసాము. ఎట్లా అంటే ఇల్లు ఎలా ఉంటాయి అంటే సింగరేణి క్వార్టర్లు అన్నీ ఒకవైపు, గవర్నమెంట్ ఇల్లులన్నీ ఒకవైపు. అంటే గవర్నమెంట్ ఇల్లులు అనే ఎందుకు అంటున్నానంటే వాటికి కరెంటు బిల్లు కట్టుకోవాలి. ఈ క్వార్టర్స్కి అయితే ఫ్రీ కరెంట్ అనమాట. సింగరేణి అనేది ఫ్రీ కరెంట్ ఇచ్చిద్ది. అలా షెడ్లు అయితే 1 ఇయర్ ఉన్నామండి. ఇంకా తర్వాత 2-3 ఇల్లు కూడా మారాము. ఇంకా ఇక్కడికి వచ్చిన 10 ఇయర్స్లో ఆ ఇండ్లు అనేవి ఒక 4-5 ఇల్లు అయితే మారాములేండి. కాకపోతే ఈ ఏరియాని విడిచిపెట్టి వేరే ఏరియాకి అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడే అయితే ఉన్నామండి. కొంచెం ఏరియా కూడా అలవాటు పడింది కాబట్టి అక్కడే ఉంటున్నాము. నాకు బ్లౌజులు అనేవి కూడా ఇంకా అలవాటు పడిపోయాను కదా, అంటే ఇంకా అందరికి తెలుసు అనమాట బ్లౌజులు కుడతానని. ఇంకా అలా చిన్నదో పెద్దదో అక్కడే దొరికిన ఇల్లులో అయితే అడ్జస్ట్ అయ్యి ఉన్నామండి. ఫైనల్లీ వినాయకులు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళి వీడియో కూడా చేసుకున్నాము. అదనేది దేవిక ఫ్యామిలీ లాగ్స్లో పోస్ట్ చేశాడండి మా ఆయన. నేను కొత్త ఛానల్లో పోస్ట్ చెయ్యి అని చెప్పాను. ఎందుకంటే అది స్టిచ్చింగ్ వీడియోస్కే ఉండనియండి. బ్లాగ్స్ కానీ ఏమన్నా ఇంట్లో వంటల వీడియోలు ఏమన్నా చేసినా కూడా ఈ కొత్త ఛానల్లో పోస్ట్ చేయని చెప్పానండి. ఆయన స్విచ్ అకౌంట్ అనేది మార్చకుండా పోస్ట్ చేసేసాడంట. ఇంకా అదైతే దేవిక ఫ్యామిలీ లాగ్స్లోకి వెళ్ళిపోయిందండి. ఇది చిన్న మార్కెట్, లోకల్ మార్కెట్. ఇది శనివారం అంగడేమో అటు జిఎం కాలనీ సైడ్ బస్ స్టాండ్ దగ్గరలో పెడతారండి. ఎక్కువ శాతము నేను శనివారం అంగడికే వెళ్తాను. ఎందుకంటే అక్కడ పల్లెటూరుల నుంచి తీసుకొచ్చి అమ్ముతారండి కూరగాయలు కూడా. నిన్న ఊరికి వెళ్ళాను కదా, వెళ్ళినంత దూరము వరి, బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, గోంగూర ఇలాంటివి చాలా తోటలు అయితే చూశాను. అన్ని వీడియో చేయటానికి కుదరలేదండి. ఒకవైపు వర్షము, కొంచెం దూరం వర్షం పడుతుంది, కొంచెం దూరం ఏమో పడతలేదు. అలా వీడియో తీసుకోవడానికి కన్వెంట్గా అయితే అనిపించలేదండి. ఇంక అందుకని అవేమీ షూట్ చేయలేదు. కొద్దిగా వర్షం లేని చోట మాత్రం షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే కూరగాయలు ఉంటాయండి, ఫ్రెష్గానే ఉంటాయి కూరగాయలు. వాళ్ళు చెప్పిందే రేటు, అసలు దాని మీద ₹1 కూడా తగ్గిరు. మళ్ళీ ఇక్కడైతే పల్లెటూరుల నుంచి కోసుకొచ్చిన కూరగాయలు అయితే ఏమి ఉండవండి. పొద్దున్నే హోల్సేల్గా వేసిపోతారు కదా, అవే కూరగాయలు ఉంటాయి. నాకంతా ఇక్కడైతే తీసుకోబుద్ధి కాదండి. అది కాక వర్షం పడి మార్కెట్ అంతా చూడండి ఎంత రచ్చరచ్చగా ఉందో, అంత బురదమయంగా ఉందండి. ఇంకా అసలు మొత్తానికి ఒక్క టమాటా కూడా లేదు ఇంట్లో. ఇంకా ఒక 2-3 రోజుల వరకైనా కావాలి కదా అనేసి ఇంకా కూరగాయలు అయితే తీసుకోవడానికి వచ్చానండి. పెద్దగా ఏమీ తీసుకోలేదు, కూరగాయలు కూడా తక్కువే. బీరకాయ, మునక్కాయ, టమాటా, మిర్చి, క్యారెట్ ఇంతవరకే తీసుకున్నానండి. శనివారం అంగట్లో అనుకోండి ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళ తోటల్లో
అప్పటికప్పుడు అంటే ముందు రోజు తెంపుతారులేండి. ఈరోజు మార్కెట్లో అమ్మాలంటే ముందు రోజు అన్ని తెంపి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా అలా కూడా అమ్ముతారు. వాళ్ళు ఏంటంటే ఓ 10 రూపాయలు తగ్గించే ఇస్తారండి. వాళ్ళు చెప్పిందే రేటు మీద అయితే ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఒక పావు కిలో 20 అన్నారు అనుకోండి, హాఫ్ కేజీ 30 రూపీస్కి ఇచ్చేస్తారు. మళ్ళీ కొంచెము మార్నింగ్ టైంలో వెళ్ళకుండా ఈవినింగ్ టైంలో ఇంకేళ్ళకి వెళ్ళే టైం కదండి, అప్పుడు వెళ్తే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనకు 1 రూపాయి తక్కువకే ఉంటుందండి. హాఫ్ కేజీ అలాంటి టైంలో హాఫ్ కేజీ 30 రూపీస్ 30కి ఇచ్చేయి కేజీ 30కి ఇస్తారనమాట. అట్లా తక్కువకి వస్తాయి. మనం ఒకసారి వండుకునే వంట 2 టైమ్స్ వండుకోవచ్చు. అప్పుడు మనకి ఒకసారి చేసుకునే కూర 2 సార్లు చేసుకుంటే మనకు కొంచెం మనీ అనేది సేవ్ అయినట్లే కదండి. నిమ్మకాయలు అయితే 10 రూపాయలకి ఒకటి అంటండి. ఇంకా అన్న ఏందన్నా ఇంత రేట్ అంటే, అసలు నిమ్మకాయలు వస్తున్నాయా అమ్మ అని చెప్పి అంటా ఉన్నాడు. ఫైనల్గా 20 రూపాయలకు 3 అయితే ఇచ్చాడండి. ఇట సాయి అయితే ఒక పని చేశాడు చూడండి, నిమ్మకాయ తెచ్చి సంచిలో వేసాడు. ఇంకా అన్న ఏంది 4 నిమ్మకాయలు 30 రూపాయలు ఇయ్యని అంటున్నాడు. నేనేమో చూడలేదు. ఏందన్నా నేను తీసుకుంది 33 కాయలే కదా, నువ్వు 20 రూపాయలకు 3 ఇస్తా అన్నావు కదా అంటే, సంచిలో ఇంకొక కాయ ఉందమ్మా అని అన్నాడు. ఇక చూస్తా ఉన్నానండి సంచిలో. నేనేం చూడలేదు, వాడేం ఆట కదా తెలీదు. కాయ తీసుకోవాలి ఇట్లా సంచి, దానికి అంతా అర్థం తెలియదు అనమాట. ఇంట్లో కూడా అలాంటి పిచ్చి పనులే చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పిల్లోడు కావాలని తీశాడు కదా అని అనుకుంటా ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా అలా చూడండి, అదిగో నీముని ఎలా అల్లరి చేస్తున్నాడో. అదేమో బాగలేదు, చాలా రోజులు దట్టుంది. ఆ చెర్రీస్ అంతా కలర్ పోయినట్టే కనపడుతున్నాయి ప్యాకెట్లో. అవి కొనిముని గోల్ చేస్తూ ఉన్నాడు, ఈ కొనిముని గోల్ చేస్తూ ఉన్నాడు. ఇలానే చేస్తాడండి. ఇంట్లో ఉంచితేనేమో ఇంక నేను లేనిదేమో ఉండడు, బయటకు తీసుకొస్తే ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు తిడతా ఉంటారు. పిల్లోడిని ఇంతేనా పెంచేది, చెప్పవా నువ్వు అన్నట్టు కొంతమంది అంటారండి. చాలా మటుకు మాత్రం ఆ అబ్బాయికి ఏం తెలుసులే పోనీ అమ్మ అని చెప్పి కొంతమంది ఇలా అంటారు. 2 రకాల మైండ్ సెట్లు ఉన్న వాళ్ళని మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కదండి. అందుకని ఒకరు కోప్పడ్డారని మనం ఫీల్ అవ్వకూడదు, ఒకరు పొగిడారు కదా అని ఎక్కువ సంతోషపడకూడదు. 2 తీసుకునే మనస్తత్వం మన దగ్గర ఉండాలండి. నేను ఇప్పుడు అదే నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు అయితే బాగా సెన్సిటివ్, చిన్న మాట కూడా నేను అసలు తీసుకోలేను అనమాట. కానీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో మీరు కూడా చూసారు కదండి, బ్యాడ్ కామెంట్ వస్తే 2 days 3 days లేసేదాన్ని కాదనమాట. అలాగే నన్ను ఎందుకు అన్నారని చెప్పి ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అలాంటి టైంలో మా ఆయన అన్నీ పట్టించుకుంటే ఎలా ముందుకెళ్తాము, అవన్నీ పట్టించుకోకూడదు అది ఇది అని చెప్పి ధైర్యం చెప్తానే ఉండేవాడండి. వీడియోలు తీయడానికి మా ఆయన మాత్రం బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసి పోస్ట్ చేసుకోవడానికి నాకేందండి ఇబ్బంది. అందుకే ఫస్ట్లో వీడియోలు వద్దు ఏమొద్దు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను కొంచెం తీయటానికి ఒక అడుగు ముందే ఉంటున్నానండి. ఇంకా మార్కెట్కి వస్తే బేకరీకి తీసుకెళ్ళకపోతే మా సాయి ఊరుకుంటాడా? అస్సలకే ఊరుకోడు. ఈ బేకరీ అనేది మార్కెట్ ముందు ఉండిద్దండి. బేకరీ వెనకాల మొత్తం మార్కెట్ లైను. ఎప్పుడు బేకరీకి వచ్చినా కూడా, మార్కెట్కి వచ్చినా కూడా ఇంక ఈ బేకరీలోకి వచ్చి ఏ ఒకటి తినే అయితే తీసుకొని వెళ్తామండి. ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మార్కెట్కి వస్తే మాత్రం బేకరీ ఆడ అంత కొనే ఉండవులేండి, తక్కువే అనమాట. ఏదో ఒకటి సాయి అడిగింది తీసుకుంటాను. మళ్ళీ ఈ బేకరీతో నాకు ఇంకొక అనుబంధం కూడా ఉందండి. అదేంటిదంటే ఛానల్ స్టార్ట్ చేసిన రోజు అప్పుడు 0 subscribers అనమాట. ఆ రోజు నేను కేక్ అనేది కట్ చేశానండి. ఈరోజు నేను ఛానల్ని స్టార్ట్ చేసుకుంటున్నాను అనేసి కేక్ అనేది కట్ చేశాను. ఆ రోజు బేకరీలో వీడియో తీస్తే అన్న వీడియో ఎందుకు అని అడిగాడండి. అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్నాము ఈ రోజు నుంచే, కేక్ కట్ చేసి పిల్లలు అడుగుతున్నారు, అందుకని కేక్ కట్ చేసి స్టార్ట్ చేస్తున్నాను అన్న అని చెప్పాను. నేను వేసుకున్న జాకెట్కి చూడండి, హ్యాండ్స్ అనేది పక్కకు పెట్టేయండి, అవి పొట్టిగా ఉన్నాయా పొడుగు ఉన్నాయా అని. ఎందుకంటే అది ఇప్పుడు కుట్టుకుంది కాదు, చాలా రోజులు అయ్యింది. వెనక కానీ ముందు కానీ కొంచెం కూడా చంక దగ్గర ముడతలు అనేవి లేవు చూడండి. నా కటింగ్ అంత బాగుంటుంది. ఎవరికి చెప్పినా కూడా చెప్పే విధానం సింపుల్గానే ఉంటుంది, కానీ జాకెట్ మాత్రం సెట్ అవ్వాల్సిందే ఎవరికైనా. నేను కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఏది పెట్టినా కూడా మిస్ కాకుండా
చూడండి, మీకే ఉపయోగం. కన్ఫ్యూజన్గా నేర్చుకునే కంటే సింపుల్ వేలో వెళ్ళండి, మీరు కూడా టైలర్ లాగా మారండి. ఇంకా అక్కడి నుంచి బేకరీలో నుంచి నా బర్త్డే వస్తుందండి, చిన్న కేక్ కొనిస్తావా పెద్ద కేక్ కొనిస్తావా అని అడిగాను మా ఆయన్ని. ఇప్పటికే అసలు హెల్త్ బాగుంటలేదు, మూలక పడిపోతున్నావు, మళ్ళీ బర్త్డే అంటున్నావు అని చెప్పి అంటా ఉన్నాడు ఆయనేమో. అప్పుడు చూద్దాంలే అని కూడా అన్నాడండి. ఇంకా ఇదిగోండి, ఇది మొత్తం బజార్ లైను. ఇది పల్లెటూరా సిటీయా అని నాకు ఒక్కోసారి అయితే అర్థం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు పల్లెటూరులో అనుకోండి ఒకటి దొరికితే ఒకటి దొరకదు, సిటీ అనుకోండి అన్నీ ఉంటాయి కదా. కాకపోతే చూడటానికి విలేజ్ లాగే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కటి మనకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. అప్పుడు నేను ఒంగోలులో ఉండేటప్పుడు కూడా మక్కాయి చేత పిల్లలకు బట్టలు ఏడే తెప్పించేదాన్ని అండి. చాలా బాగుంటాయి, అంటే కొత్త మోడల్స్ అన్నీ. ఏ మోడల్ కొత్తగా దిగింది అనుకోండి అది ఇక్కడికి రావాల్సిందే. అలా రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే పెరుగు అంకుల్ దగ్గరికి వచ్చాను, పెరుగు తీసుకొని వెళ్దాను. పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నా లాగ్స్ నచ్చుతున్నాయో లేదో కామెంట్లో చెప్పండి. బాగుంటున్నాయి అక్క, కంటిన్యూ చేయండి అంటే కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా కంటిన్యూ చేస్తానండి. అందరూ ఏముందలే అక్క అందరూ చూపించేయే కదా అన్నట్టుంటే ఏదైనా పాజిటివ్ కామెంట్ అయినా ఏ కామెంట్ అయినా కూడా మీరు తెలియజేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.